జబల్పూర్ ట్రైన్లో కూర్చోవడం, తినడం, పడుకోవడం, కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయండి. అసలు కూర్చొని బోర్ కొడుతుంది. ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. అసలు సిగ్నల్ వేసేసారు, మళ్ళీ ఎక్కేది. తమ్ముడే చూసి మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. మేము కూడా కుంభమేళకు వెళ్తున్నాం. మహా కుంభమేళలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడానికి నేను మా ఆయన కలిసి వెళ్తున్నాము. పిల్లలైతే తీసుకెళ్ళలేదు. చాలా మంది రష్ ఉంటుంది అంటున్నారు కదా, సో అందుకని పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మేమిద్దరు మాత్రమే వెళ్తున్నాము. వెళ్ళడానికి 2 days, రావడానికి 2 days, అప్పుడు ఒక 1 day, మొత్తం 5 daysకి లగేజ్ ప్యాక్ చేసేసాను. దీంట్లో అయితే ఫుడ్ ప్యాక్ చేస్తున్నాము. అప్పుడు మనకి 2 days ట్రైన్లో తినడానికి ఉండాలి కాబట్టి ట్రైన్లో ఫుడ్ మనం తినలేం కదా, సో అందుకనే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లా అవన్నీ ప్యాక్ చేసాను అనమాట. 2 daysకి 5 daysకి బట్టలు దీంట్లో అండ్ ఫుడ్ దీంట్లో ప్యాక్ చేశాను. ట్రైన్ జర్నీ ఫుల్గా 2 days అయితే జర్నీనే ఉంటుంది అండ్ 2 days రావడానికి. ఓన్లీ 1 day అక్కడ సేమ్ ట్రైన్ రిటర్న్ రిజర్వేషన్ చేశారనమాట. సో నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తాము అనేది కూడా అందరికీ చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా కుంభమేళ ఎలా ఉంటుంది అనేది చూసేయండి. చలేస్తుంది కదా, అందుకని మంకీ క్యాప్స్, స్వెటర్లు అన్నీ కూడా పెట్టుకున్నాం. చాలా చల్లగా ఉంటుంది. అందులో హాట్ వాటర్ కూడా క్యారీ చేస్తున్నాం. హాట్ వాటర్ లేకపోతే మళ్ళీ చలికి ఇబ్బంది అవుతుంది, జలుబు చేసేస్తుంది. హాట్ వాటర్ కూడా క్యారీ చేస్తున్నాం. పొద్దున మొత్తం ఫుల్ అయిపోతారేమో. నేను ఇంకా ఏసీ కూడా జనరల్ లాగా ఉంటుందేమో అనుకున్నా. పొద్దున్న చూద్దాం ఎట్లుంటుందో. మా ఆయన చక్కగా నాకు బెడ్ రెడీ చేయించేస్తాడు. ఏసీలో ఈ బెడ్షీట్లు ఇచ్చినా కూడా నాకేమో ఓసిడి అనమాట. నేను అవి కప్పుకోలేను, అందుకని ఇంటి నుంచి బెడ్షీట్ తెచ్చుకున్నాను. అదేంటో మరి నాకు అసలు ఈ బెడ్షీట్లే కప్పుకోబుద్ది కాదు. ఈ కింద వేసుకోవడం అంటే తప్పదు కాబట్టి వేసుకుంటాం. ఆయనకు అప్పర్ సీట్ వచ్చింది, నాకు మిడిల్. పులిహార బాగుంటే బాగుందని చెప్పాలి కదా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాడు మా ఆయన. బాగుంది కదా అంటే బాగాలేదంటే ఇప్పటికే చెప్పండి కదా అంటున్నాడు. బాగున్నప్పుడు బాగుందని చెప్పచ్చు కదా. బాగున్నప్పుడు మెచ్చుకోవాలి కదా. మరి దారుణం కదండి. టైం 9:30 ఉంది. మేము ఎక్కడున్నాం తెలుసా? గద్వాల్. ట్రైన్లోనే ఉన్నాంలే. గద్వాల్ మహా సంస్థానం. గద్వాల్ కోట. గద్వాల్ కోటేనా ఊరి పేరే? గద్వాల్ కోట. గద్వాల్లో ఉన్నాం. ఈవినింగ్ వరకు తెలంగాణ బోర్డర్ కూడా దాటమంట. ఇంకా రేపు సాయంత్రం రీచ్ అయ్యేది. సో నైట్ కొంచెం పులిహోర చేసుకొచ్చాను, అదే తింటున్నాం. ఫ్రూట్స్ అవి రేపటికైనా తినొచ్చులే అని చెప్పేసి ఇప్పుడే పులిహోర తినేస్తాం అన్నమాట. ట్రైన్లో ఫుడ్ బాగుంటుంది కదా, అందుకని. ఎక్కడున్నాం మనం? జబల్పూర్. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం? 1700. ఫుల్ 1 day మొత్తం ట్రావెల్ చేసి
చేస్తే ఓన్లీ 1700 కిలోమీటర్స్ మాత్రమే అయింది. ఇంకా 30 అవర్స్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి? ఇంకా 300. ట్రైన్లో కూర్చోవడం, తినడం, పడుకోవడం, కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయండి. అసలు కూర్చొని బోర్ కొడుతుంది. ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు అసలు. ప్రస్తుతం అయితే మేము జబల్పూర్లో ఉన్నాం. జబల్పూర్ ఏదో సినిమాలో చూపిస్తారు కదా, ఏం సినిమా? విక్రమార్కుడు. ఇంకొకటి రామ్ చరణ్ మూవీ కూడా ఉంటుంది, వినయ్ విజయ రామ. 2 సినిమాలు చూపిస్తారు. సో ప్రస్తుతం మనం అక్కడున్నాం జబల్పూర్. ఇప్పుడు టైం అయితే 10 o'clock అయింది. టిఫిన్ చేసేసాం. టిఫిన్ అంటే తెచ్చుకున్న ఫ్రూట్స్ అవే ఉన్నాయి. ఇక్కడ మనకి టిఫిన్ దొరుకుతుంది కానీ తినలేం కదా, ట్రైన్లో దొరికేది. సో తెచ్చుకున్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అవి తింటాం. ఇంకా సాయంత్రం అయిపోతుందంట రీచ్ అయ్యేదానికి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ రిటర్న్ రేపే, సేమ్ ట్రైన్కి మళ్ళీ రిటర్న్ రేపే అనమాట. ఇది అంత టైం కూడా లేదు. అక్కడ వెళ్ళి నైట్ స్టే చేయడానికి రూమ్ వెళ్ళిపోవాలి. తర్వాత ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సంగమం దగ్గరికి వెళ్ళాలన్నమాట. 10 minutes ఆగిందని ట్రైన్ కిందకి దిగామన్నమాట. మేము ఎక్కినప్పుడు జనాలు చాలా తక్కువ ఉన్నారు కదా అమ్మ. తర్వాత హైదరాబాద్ వచ్చింది, కాచిగూడ వచ్చింది. కాచిగూడ వచ్చేసరికి జనాలు అస్సలు ఖాళీ లేరండి. స్లీపర్, ఏసీ అసలు ఏం ఖాళీ లేవు. జనరల్లో ఇంకెట్లుంటారు పాపం జనాలు, అస్సలు ఖాళీ లేవు. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. మరి అక్కడ ఎలా ఉంటారో చూడాలి. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా జబల్పూర్ చేరుకున్నాం. టైంపాస్ అవడం కోసం ఫోన్లో లూడో ఆడుకుంటున్నాం. తర్వాత బుక్ చదువుకోవడం, ఏదైనా స్టేషన్ వచ్చినప్పుడు దిగడం, తినడం, పడుకోవడం, అంతే. సిగ్నల్ వేసేసారు, మళ్ళీ ఎక్కేసాం. ఏం చేయాలి అర్థం కావట్లా. బోర్ కొడుతుంది. టైం అయితే అవ్వట్లా. ఫుల్ 2 days ఒక నైట్ జర్నీ. అసలు డే గడవట్లేదు. ఫోన్లో సినిమాలు చూద్దామంటే సిగ్నల్ రావట్లా. ఏదైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూద్దామని కూడా సిగ్నల్ రావట్లా. సాయంత్రం అయ్యేంత వరకు వెయిట్ చేసి దాల్, వాటర్ దాల్, ఆలు, పన్నీర్. ఏడన్నా పన్నీర్ కనబడుతుంది ఇందులో. అన్నంలో ఏమో మిరపకాయలు వేసినారు. చపాతీలు అన్నీ ఇచ్చారు. ఆలు గోబీ అంట. గోబీ మటర్. ఇది రైతా. ఏది కీరా కూడా కాదు, ఇది ముల్లంగే ఏదో ఉంటా. 130 రూపాయలు అంట. కడపలో ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ట్రైన్ ఎక్కితే ప్రయాగ్రాజ్ వచ్చేసరికి 2 days పట్టింది మాకు. 2 days నైట్ 2 o'clock అయింది. ఇప్పుడు ఈవినింగ్ 5కి రావాల్సిన ట్రైన్ midnight 2 o'clock వచ్చింది. రైల్వే స్టేషన్ నుంచి మేము ఇక్కడ మహాకుంభ పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. నడుచుకుంటూనే 7 kilometers ఉంది. ఆటోలు, బస్సులు ఏం అవైలబుల్గా లేవు. బైక్స్ అయితే ఉన్నాయని చాలా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. జస్ట్ పర్ హెడ్కి 500-600 ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ మేము 3 persons ఉన్నాము. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడికైతే వచ్చేసాము, ఘాట్ దగ్గరికి వచ్చేసాము. టైం 2 o'clock అయింది. మార్నింగ్ వరకు ఇక్కడే వెయిట్ చేసి ఇక్కడ హారతి ఇస్తారంట ఎర్లీ మార్నింగ్. సో హారతి చూద్దామని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చాము. మార్నింగ్ బోటింగ్ వెళ్ళి త్రివేణి సంగమంలోకి వెళ్ళి అక్కడ పుష్కర స్నానం చేయాలి. తర్వాత టెంపుల్స్ 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకొని తర్వాత రిటర్న్ బయలుదేరాలి. సేమ్ మేము వచ్చిన ట్రైన్కి మళ్ళీ రిటర్న్ అనమాట. ఇదంతా నేను మీకు ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకని నేను 2 videos లాగా పోస్ట్ చేస్తాను. మీరు
ఫస్ట్ వీడియోని, అలాగే సెకండ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. సెకండ్ వీడియో ఇంకా బాగుంటుంది. పుష్కర్ ఘాట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ విఐపి ఘాట్ అనమాట ఇది. కొంచెం జనాలు కూడా తక్కువే ఉన్నారు. ఆల్రెడీ పౌర్ణమి వెళ్ళిపోయింది, మౌని అమావాస్య వెళ్ళిపోయింది కదా, జనాలు కూడా తక్కువే ఉన్నారు. ఇంకా రాబోయేది మహాశివరాత్రి. ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతానికి అయితే తక్కువే ఉన్నారు. మార్నింగ్ బోటింగ్ వెళ్ళి సంగమంలో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇదంతా ఒకటే వీడియోలో నేను పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకని 2 వీడియోస్ నాకు పోస్ట్ చేస్తాను. మీరు 2 వీడియోలు కూడా ఖచ్చితంగా చూడండి. జర్నీ అంతా కూడా ఒక వీడియోలో, అండ్ అలాగే త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ నుంచి టెంపుల్స్కి వెళ్ళేది అంతా కూడా సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.